హలో రూబీ ఫోక్స్. ఈరోజు మనం ఒక రూబీ ప్రోగ్రామ్ చూద్దాం. బేసిక్గా ఈ రూబీ ప్రోగ్రామ్ ఏం చెప్తుంది అంటే, మనకు ఒక ఎరే ఆఫ్ హ్యాషెస్ ఉన్నాయన్నమాట. బేసిక్గా ఎరే ఆఫ్ హ్యాషెస్లో ఈచ్ ఇండివిజువల్ హ్యాష్ పేర్లో మనకి ఏముంటుంది అంటే నేమ్, మార్క్స్, ప్రయారిటీ అని ఉంటాయి. మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ నేమ్ బేసిస్ మీద అసెండింగ్ ఆర్డర్ చేయాలి. ఒకవేళ నేమ్ బేసిస్ మీద అసెండింగ్ ఆర్డర్ చేసినప్పుడు నేమ్స్ కనుక ఈక్వల్గా ఉంటే దెన్ మనం మార్క్స్ బేసిస్ మీద డిసెండింగ్ ఆర్డర్ చేయాలి. ఒకవేళ మార్క్స్ కూడా ఈక్వల్ ఉంటే దెన్ ప్రయారిటీ బేసిస్ మీద అసెండింగ్ ఆర్డర్ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి కొన్ని హ్యాషెస్ ఉండి ఆ హ్యాషెస్లో డిఫరెంట్ కీ వాల్యూ పేర్స్ మీద మనం ఆర్డరింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చేస్తాము అనేది ఇవాళ డిస్కస్ చేద్దాం. నేను దానికి స్పేస్షిప్ ఆపరేటర్ యూస్ చేస్తాను. బేసిక్గా చాలామంది చాలా ఆపరేటర్స్ యూస్ చేస్తారు, బట్ నేను యూస్ చేసేది స్పేస్షిప్ ఆపరేటర్. మనం సార్ట్ బై యూస్ చేసుకుంటే నెగిటివ్ యూస్ చేసుకుని ట్రై చేయొచ్చు. దట్స్ అప్ టు యూ. ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు ట్రై ఇట్ అవుట్ యూ కెన్ ట్రై ఇట్ అవుట్. బట్ నేను చేసే ప్రాసెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ప్రయారిటీ కాన్స్టాంట్ తీసుకుంటాను. బేసిక్గా దీంట్లో ఏంటి అంటే ఒక హ్యాష్లో కీ వాల్యూ పేర్స్ పెట్టుకుంటాను విచ్ సేస్ లో 0 అండ్ మీడియం ఈజ్ 1, హై ఈజ్ 2. సో ఇది నేను ఇనిషియల్గా తీసుకున్నాను. దీని తర్వాత ఏం చేస్తాను అంటే ఆబ్వియస్లీ స్టూడెంట్ ఎరే ఆఫ్ హ్యాషెస్ని నేను ఒక వేరియబుల్లో హోల్డ్ చేస్తాను. అదే స్టూడెంట్స్ అనే వేరియబుల్లో హోల్డ్ చేస్తాను. సో ఐఎమ్ గుడ్. నౌ ఇప్పుడు ఆ స్టూడెంట్స్ని తీసుకొని వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ సార్ట్. ఈ సార్ట్లో నేను ఏ కామా బి అని చెప్పి ఆఫ్ కోర్స్ 2 తీసుకున్నాను విచ్ రిజంబల్స్ two subsequent elements of a given array of hashes. సో బేసిక్గా మనకి ఎలా అంటే 2 కాన్సిక్యూటివ్ ఎలిమెంట్స్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా సార్టింగ్ చేసుకున్నానో ఆ ఆర్డర్ మనం స్పెసిఫై చేయాలి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ షుడ్ బి ఏ ఆఫ్ నేమ్ ఇప్పుడు ఇలా ఇచ్చాను అనుకోండి. సో ఆబ్వియస్లీ ఏం అసెండింగ్ ఆర్డర్గా సార్ట్ అవుట్ అయింది. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే బి ఆఫ్ మార్క్స్ అని ఇస్తాను. సో ఇప్పుడు మార్క్స్ బేసిస్ మీద డిసెండింగ్ ఆర్డర్లో సెకండ్ ప్రయారిటీ వచ్చేసి ఒకవేళ ఇది కనుక ఈక్వల్ ఉంటే దెన్ మార్క్స్ బేసిస్ మీద కన్సిడర్ చేసింది. ఒకవేళ ఈ రెండు ఈక్వల్ అనుకోండి, నేను ప్రయారిటీ ఆఫ్ ఏ ఆఫ్ కోలన్ ప్రయారిటీ తీసుకుంటాను. ఇప్పుడు ఏమవుతుంది అంటే దీన్ని సేమ్ ఇక్కడ నేను బి ఆఫ్ ప్రయారిటీ తీసుకుంటాను. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే దీని బేస్ మీద నేమ్ బేసిస్ మీద అసెండింగ్ అవుతుంది, మార్క్స్ బేసిస్ మీద డిసెండింగ్ అవుతుంది, ప్రయారిటీ బేసిస్ మీద అసెండింగ్ అవుతుంది. సో దీన్ని నేను కనుక రిజల్ట్ అనే ఏరియాలో హోల్డ్ చేసి ప్రింట్ చేస్తే ఆర్ ఐల్ టేక్ పుట్స్, అప్పుడు మనకి ఈజీగా అవుట్పుట్ వస్తుంది. రెండరింగ్ అనేది కొంచెం విజువల్గా బాగుంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూ విల్ గెట్ ద ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోక్స్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.